అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు మూవీ అనలిస్ట్ మూర్తి గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, టీఎఫ్ఐలో టాప్ డైరెక్టర్స్ అంటే మనకి కొన్ని పేర్లు మైండ్లో మెదులుతాయి. సో అందులో ఒకరు కొట్రాజ్ శివ గారు. ఒకప్పుడు మొత్తం అన్ని కూడా బ్లాక్ బస్టర్ హిట్స్. ఆచార్యతో కాస్త వెనకపడినా మళ్ళీ దేవరతో పుంజుకున్నారు. సో దేవర సినిమా రిలీజ్ అయ్యి కూడా దగ్గర దగ్గర సంవత్సరం అయిపోతుంది. మళ్ళీ అతను దేవర 2 కాకుండా ఇంకేమన్నా సినిమా చేస్తున్నారా లేదా అనేది ఎవరికి కూడా ఐడియా లేదు. అసలు కొట్రాజ్ శివ గారి పరిస్థితి ఏంటంటారు? అసలు ఫస్ట్ కొరటాల శివ గురించి మనం మాట్లాడుకోవాలంటే రైటర్ నుంచి డైరెక్టర్గా మారిన ఆయన ఫస్ట్ సినిమా మిర్చి. ఆయన ఫస్ట్ 4 సినిమాలు చూసుకుంటే కొరటాల శివ స్పీడ్గా సినిమాలు తీసే డైరెక్టర్ ఏం కాదు. ఆయన సినిమా తీస్తే ఏడాదిలో 2 ఏళ్లకి ఒక సినిమా చేసేవాడు. అది మిర్చి కావచ్చు, శ్రీమంతుడు కావచ్చు, జనతా గ్యారేజ్ కావచ్చు, భరత్ అని నేను. ఈ లైన్లో వచ్చిన 4 సినిమాలు అంటే ఆల్మోస్ట్ 8 ఏళ్లలో ఆయన 4 సినిమాలు చేశాడు. ఆ 4 సినిమాలు సూపర్ డూపర్ హిట్స్. దాంతో కొరటాల శివకి ఒక విపరీతమైన క్రేజ్ వచ్చింది. అప్పటి వరకు ఇండస్ట్రీలో లేని రికార్డ్స్ని బద్దలు కొట్టేసి కొత్త రికార్డ్స్ సెట్ చేసి పెట్టాడు కొరటాల. సో ఎప్పుడైతే ఈ ఫేమ్ వచ్చేసిందో కొరటాల శివ కూడా కొంచెం బిజీ అయ్యాడు. ఆల్రెడీ కొరటాల శివ తను రైటర్గా ఉన్నప్పుడే నా దగ్గర ఒక 10 కథలు ఉన్నాయి. ఆ 10 బ్లాక్ బస్టర్ కథలు ఖచ్చితంగా ఇండస్ట్రీలో నేను కొంతమందితో సినిమాలు తీస్తాను, సెలెక్టెడ్గా కొంతమంది లిస్ట్ చెప్పాడు. వాళ్ళతో ఖచ్చితంగా వాళ్ళకి లైఫ్కి బ్లాక్ బస్టర్స్ ఇస్తా అన్నాడు. అలాంటి టైంలో భరత్ అనే నేను ఎప్పుడైతే మొదలు పెట్టాడో ఆ టైంలోనే ఇమీడియట్గా మన కొరటాలకున్న ఫేమ్ చూసి ఇవన్నీ చూసి మెగాస్టార్ చిరంజీవి కూడా ఓకే చేయడంతో కొరటాల ఈ భరత్ అనే నేను అప్పుడే లాక్ చేసుకున్నాడు ఆచార్య ప్రాజెక్ట్ని. సో అప్పటి నుంచి కొరటాలకి ఈ వెయిటింగ్ పీరియడ్ అన్నది వచ్చేసింది. అప్పటి వరకు అసలు కొరటాల సినిమా అంటే 2 ఏళ్లలో మొదలు పెట్టడం, షూట్ చేయడం, ఇలా కన్ఫర్మ్ అంతే. ఈ 15 నెలల్లో ఆయన చేసిన 6 సినిమాలే. ఈ 6 సినిమాల్లో ఒక ఆచార్య ఒకటే ఫ్లాప్. సో ఇలా వెళ్ళిపోతున్న కొరటాల శివకి ఏమైందంటే ఆచార్య కోసం చిరంజీవిని బ్లాక్ చేసుకోవటం, చిరంజీవి సైరా నరసింహారెడ్డి పాన్ ఇండియా ప్రాజెక్ట్లో బిజీ అవ్వడం వల్ల ఏడాదిన్నర కేవలం చిరంజీవి కోసం వెయిట్ చేయడం స్టార్ట్ చేశాడు. అంటే భరత్ అనే నేను వరకు వెయిటింగ్ అని డైరెక్టర్ ఈ చిరంజీవి పేరుతో వెయిటింగ్ స్టార్ట్ చేశాడు. సరే, చిరంజీవి సినిమా అందరూ ఆ అంచనాల మీద ఉంటాయంటే అక్కడ ఏం జరిగిందో ప్రెస్ మీట్లో ఆ రకరకాల మాటలైతే విన్నాం. కథలో వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారని, మెగాస్టార్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యారని, లేదు కొరటాల దగ్గరే మిస్టేక్ జరిగిందని. అంత ఈ బ్యాగేజ్ నుంచి అంటే అలాంటి హిట్లు ఇచ్చిన డైరెక్టర్ ఒక్కసారి డేరా పడిపోతే ఏ హీరో ముందుకు రాడు. కానీ ఎన్టీఆర్ ఏం చేశారంటే ఎన్టీఆర్ అప్పటి వరకే లోలో ఉన్న డైరెక్టర్ని పిక్ చేసుకుని వాళ్ళతో సినిమాలు చేస్తున్నాడు. అది సుకుమార్ కావచ్చు, లేకపోతే అంతకుముందు టెంపర్ కావచ్చు, బాబీతో కావచ్చు. బాబీతో వచ్చేసి జైలు అవకాశం, సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్. టెంపర్కి ముందు పూరి జగన్నాథ్కి ఈ సినిమాలు లేవు, చాలా లోలో ఉన్నాడు. సో టెంపర్తో హిట్ కొట్టాడు. అట్లా లోలో ఉన్న డైరెక్ట్ని పిక్ చేయడంలో సరే ఆల్రెడీ నేను కమిట్మెంట్ అంటే ఆచార్య కమిట్మెంట్ ఎలా జరిగిందో భరత్ అనే నేనులో ఆచార్య సెట్స్ మీద ఉండగానే ఎన్టీఆర్తో సినిమా కమిట్ అయిపోయాను. ఓకే, సో కమిట్ అయ్యాను, ఇంకా మళ్ళీ వెనక్కి తగ్గకూడదని చెప్పేసి ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యి కూర్చున్నాడు. అట్ ద సేమ్ టైం ఈ బ్యాగేజ్ నుంచి బయటికి రావడానికి సంవత్సరం ఆల్మోస్ట్ 1.5 year కథ మీద అంటే సినిమా ఫ్లాప్ వచ్చింది కదా, ఈ సినిమా ఎట్టి పరిస్థితిలో హిట్ కొట్టాలి. ఎందుకంటే ఎన్టీఆర్కి డౌన్ఫాల్లో లేడు, మంచి రైజ్లో ఉన్నాడు. సో నమ్మి సినిమా ఇచ్చాడు. ఏ డైరెక్టర్ అంతే, ఇప్పుడు ఫ్లాప్ నుంచి బయటికి రావాలి అంటే ఒక బ్లాక్ బస్టర్ పడితే తప్ప వాళ్ళు సెట్ అవ్వరు. అలాంటి బ్లాక్ బస్టర్ ఇవ్వాలంటే ఎన్టీఆర్ కూడా చాలా ఓపిక్గా వాళ్ళిద్దరూ కూర్చొని కథ పైన వర్కౌట్ చేసుకుని కొరటాల దేవర్ని ఫైన్ చేశారు. ఈ చేసేటప్పుడే ఇది ఒక స్పాన్లో చెప్పే కథ కాదు, 2 స్పాన్ల కథ, పార్ట్ 1 పార్ట్ 2 చేస్తా అంటే మనకి అప్పటికే ట్రెండ్ వచ్చేసిందిగా 2 సినిమాలు అనే ట్రెండ్. దాంట్లో కొరటాల దీన్ని 2 పార్ట్ల కింద చేశాడు. లేదు అంటే అది కొరటాల దేవర మొత్తాన్ని ఒకటే పార్ట్ కింద చేసి ఉంటే ఈరోజు దేవరికి వచ్చిన డబ్బుల కంటే ఇంకా విపరీతమైన కలెక్షన్స్ వచ్చాయి. పార్ట్ 1 చూసిన వాళ్ళు అందరూ ఏమన్నారంటే కొంత డిసప్పాయింట్మెంట్ గురయ్యారు. ఫ్యాన్స్ అయితే ఎన్టీఆర్ని చూసి విపరీతంగా ఎంజాయ్ చేశారు, కానీ కొంతమంది కామన్ ఆడియన్స్ వరకు అరే సినిమాలో ఏదో మిస్ అయింది, కొంచెం ల్యాగ్ చేసాడు, ఇంకొంచెం క్రిస్ప్గా చెప్తే బాగుండేది కథ అనే ఫీలింగ్స్ వచ్చింది. ఈ అంటే 2 సినిమాలు అనే ట్రెండ్ వల్ల సినిమాని కథ సాగిపోయింది. డివైడ్ టాక్ వచ్చినా సరే దేవరికి 100 కోట్ల దాకా లాభాలు అయితే వచ్చినాయి. సో అలా స్టెచ్ చేయడం వల్ల ఏమైందంటే అక్కడ ఎన్టీఆర్కి లాక్ అయిపోయింది. ఇప్పుడు ఎన్టీఆర్ పోని సినిమా ఇస్తాడా దేవర్ 2 అంటే దేవర్ 2 ఉంది అని అనౌన్స్ చేశాడు ఎన్టీఆర్ చేయటం, కానీ ఎప్పుడు ఉంటుంది అన్నది మాత్రం క్వశ్చన్ మార్క్. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ బాగా బిజీగా ఉన్నారు కదా, ప్రశాంత్ నీల్ కావచ్చు, వార్ 2 కావచ్చు, మిగిలిన సినిమాలు ఉన్నాయి. ఈ గ్యాప్లో వేరే హీరోతో తీసే ఛాన్స్ ఉందంటారా? ఎవరు? కొరటాల శివ వేరే హీరోలు ఎవరున్నారు చేయడానికి? అంటే యంగ్ హీరోస్ అంటే ప్రెసెంట్ కొరటాల పరిస్థితి ఏంటంటే సినిమా చేద్దామనే హీరోలు లేరు. మరి
దేవర 2 కోసం వెయిట్ చేస్తాడా, వేరే హీరోలతో చేస్తాడా అన్నది కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే ఇప్పుడున్న స్టార్ హీరోలు కావచ్చు, యంగ్ హీరోలు కావచ్చు, అందరి దగ్గర 2-3 ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఈవెన్ సీనియర్ హీరోల దగ్గరికి వెళ్దామంటే సీనియర్ హీరోలతో చేయాలంటే ఎవరున్నారంటే నాగార్జున, వెంకటేష్. మరి కొరటాల వాళ్ళకి సరిపోయే కథలు రెడీ చేస్తాడా? డౌట్. ఎందుకంటే కొరటాల సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఒక మెసేజ్ ఉంటుంది. ఆచార్యతోనే సీనియర్ హీరోతో ఫ్లాప్ కొట్టాడు కాబట్టి నేను అంచనా ప్రకారం మళ్ళీ చిరంజీవి, వెంకటేష్లు, బాలయ్యల దగ్గరికి అయితే కొరటాల వెళ్తాడని నేను అనుకోవట్లేదు. ఒకవేళ కనుక అలా వర్కౌట్ చేసుకుంటే కొరటాలకి బాలకృష్ణ దగ్గర కానీ లేకపోతే నాగార్జున, వెంకటేష్ నుంచి ఎవరొకరు సినిమా రావచ్చు. ఇప్పుడు మళ్ళీ దేవర 2 ఎప్పుడు మొదలవుతుంది అంటే క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఎన్టీఆర్ ఆల్రెడీ ప్రశాంత్ నీల్ షూటింగ్లో ఉన్నాడు. మొన్న వార్ 2 కోసం గ్యాప్ ఇచ్చి ఆగస్టు 14 వరకు వార్ 2 మీద ఉంటాను, తర్వాత మళ్ళీ ప్రశాంత్ నీల్ సినిమాకి వచ్చేస్తాను నేను. ఎప్పుడు 2026 జూన్ వరకు ప్రశాంత్ నీల్ వదిలి ఎన్టీఆర్ బయటికి రాడు. మరి ఇప్పుడు జూలైకి వచ్చాం అంటే ఆల్మోస్ట్ ఇంకొక ఏడాది తర్వాత ఎన్టీఆర్ మళ్ళీ దేవరే చేస్తాడా అన్నది గ్యారంటీ చెప్పలేం. ఎందుకంటే ఆల్రెడీ మొన్న ఎన్టీఆర్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఏం చేశాడు, మురుగా రెడ్ బుక్ పట్టుకుని బయటకు వచ్చాడు. రెడ్ బుక్ అంటే గవర్నమెంట్ కాదు, మురుగా అనే బుక్. ఎందుకంటే దాన్ని బట్టే మనకు సిగ్నల్ వచ్చేసింది ఏమని, ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాకి వెళ్ళిపోతున్నాడు. మరి అప్పుడు కొరటాల సేవ ఎప్పుడు ఉంటుంది? ఈ పొజిషన్స్ కొరటాలు కూడా లెక్కలు వేసుకుంటాడు ఏం చేయాలి ఎన్టీఆర్ కోసం. మరి ఎన్టీఆర్ నన్ను నమ్మి వెయిట్ చేశాడు కాబట్టి నేను ఎన్టీఆర్ కోసం వెయిట్ చేయాలన్నది మైండ్లో ఉంది. అట్ ద సేమ్ టైం ఏడాదిన్నర వేస్ట్. ఏ డైరెక్టర్కైనా అంతే. ఇప్పుడు సీనియర్ డైరెక్టర్, స్టార్ డైరెక్టర్ల కింద ఉన్న నాగశ్విన్ తీసుకోండి, కల్కి 2తో లాక్ అయ్యాడు, వేరే ప్రాజెక్ట్ చేయడానికి లేదు. మొన్న 1 year సెలబ్రేషన్ వాళ్ళు ఏం చెప్పారంటే, మేము సెప్టెంబర్ నుంచి షూటింగ్ వెళ్ళిపోతున్నాము, 2026 మే జూన్కి అంతా షూటింగ్ పూర్తి చేస్తామని చెప్పారు. మరి అక్కడ అది అవుతుందా అంటే ప్రెసెంట్ ప్రభాస్ లైనప్ చూస్తే ఆ సూచనలు ఏం కనపడలేదు. ఎందుకంటే మొన్న అదేం సినిమా రాజాసాబ్లో కొంత పాట పెండింగ్ ఉంది, దానికే ఇంకా ప్రభాస్ రాలేదు. జూలై 3 నుంచి వస్తాడు అని చెప్పేసి అని అన్నారు. స్పిరిట్ ఉంది. మరి వీళ్ళు ఇచ్చిన అనౌన్స్మెంట్ ఏమైందంటే ఇప్పుడు స్పిరిట్ అనకి జరిగిపోయింది. స్పిరిట్ ఉంటుందా అంటే గందరగోళం. సినిమాలు చేతి నిండా ఉన్నాయి ప్రభాస్కి, ఏ సినిమా మొదలవుతుందో తెలియని గందరగోళం. హీరోల చేతుల నిండా సినిమాలు ఉన్నాయి కానీ డైరెక్టర్ చేతుల నిండా సినిమాలు. అదే ప్రాబ్లం. హీరోల చేతుల నిండా సినిమాలు ఉండటం వల్ల ఏమైపోయిందంటే వాళ్ళు ఏ సినిమాకి వెళ్తారో తెలియదు. వాళ్ళ గురించి ఏమయ్యారు, డైరెక్టర్లు వెయిటింగ్లో పడిపోయారు. మొన్నటి వరకు ఎన్టీఆర్తో త్రివిక్రమ్ సినిమా అనౌన్స్ చేయక ముందు వరకు త్రివిక్రమ్ పరిస్థితి కూడా అంతే. అల్లు అర్జున్ ఎప్పుడు వస్తాడో తెలియదు. అల్లు అర్జున్ వస్తే అల్లు అర్జున్తో సినిమా చేయాలని వెయిటింగ్లో ఉన్నాడు. కానీ అల్లు అర్జున్ ఏమో అట్లీకి వెళ్ళాడు. అట్లీ సినిమా ఫస్ట్ ఏమన్నారు, ఏడాదిలో పూర్తి చేస్తాం, 2026 అంతా షూటింగ్ పూర్తి చేసి 2027లో అన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే ఆ సినిమా 2027 వరకు బయటకు వచ్చేలా లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ పుష్పతో ఒక రేంజ్కి వచ్చేసాడు. దాన్ని సస్టైన్ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ రెగ్యులర్ ఇట్లాంటివి కాకుండా కొంచెం స్టార్ పాన్ ఓల్డ్ వైపుగా ఆలోచించి భారీ ప్రాజెక్ట్ ఎత్తుకున్నాడు. 800 కోట్లు భారీ బడ్జెట్ అంటే దాని విఎఫ్ఎక్స్, దాని కథా వ్యవహారం చాలా పెద్దగా ఉంటుంది. సో దాన్ని పూర్తి చేయడానికి మినిమం 2027 వరకు అతను లాక్. అందుకని త్రివిక్రమ్ ఖాళీ. వెంకటేష్ సినిమా చేస్తాడన్నారు, ఆగస్టులో ఎప్పుడు మొదలయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నారు. మరి అది సెట్స్ మీదకి వెళ్ళే వరకు కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే వెంకటేష్ వచ్చి ఇప్పుడు అనిల్ రావుపూడి సినిమాలో చిరంజీవితో స్పెషల్ రోల్ చేస్తున్నాడు. ఆ క్యారెక్టర్ కూడా చిన్న క్యారెక్టర్ కాదు, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద సినిమా అంటే 20 నుంచి 30 నిమిషాలు వెంకటేష్ కనపడతాడు. 30 days కాల్ షీట్స్ ఇచ్చాడు. సో మరి అది కూడా అట్లా హీరోలు మల్టీ ప్రాజెక్ట్స్ కమిట్ అయిపోతున్నారు. ఇక్కడ డైరెక్టర్లు ఏంటంటే వాళ్ళ మీద హోప్స్ పెట్టుకున్న వాళ్ళందరూ ఏ దిక్కులు చూడాల్సిన పరిస్థితిలో ఉంది. కొరటాల పొజిషన్ కూడా అదే. మరి ఎన్టీఆర్ కోసం ఆగుతాడా, లేకపోతే ఇప్పుడు అప్కమింగ్ హీరోలతో ఇప్పుడు విజయ్ దేవరకొండ ఆప్షన్ ఉన్నదా అంటే విజయ్ దేవరకొండ చేతిలో సినిమాలు ఉన్నాయి. రేపు కింగ్డమ్ రిలీజ్ అయిన తర్వాత ఆల్రెడీ సంకృతయంతో సినిమా రెడీ అయిపోయాడు, VD14. తర్వాత ఆగస్టులో రౌడీ జనార్దన్ లాంచ్. ఈ రెండు ప్యారలల్ గా పూర్తి చేస్తాడని టాక్ వినిపిస్తున్నారు. ఈ రెండితో విజయ్ దేవరకొండ బిజీగా ఉన్నప్పుడు కొరటాల శివకి ఎక్కడిస్తాడు అంటే విజయ్ దేవరకొండ ఆప్షన్ లేదు. నాగ చైతన్య, కార్తిక్ దాంతో ప్రిపేర్ అయి ఉన్నాడు. సైమల్టేనియస్ గా చేయడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే దానికోసం ఒక సెటప్ చేసుకున్నాడు, దాని మీద ప్రిపేర్ అయినాడు. అంటే ఇవన్నీ పూర్తి చేసుకుని వస్తే మళ్ళీ నాగ చైతన్యతో చేసే అవకాశం ఉంటుంది. టైం పడుతుంది. అంటే నాగ చైతన్యది ప్రెసెంట్ కార్తీక్ దాంతో వచ్చే సినిమా రిలీజ్ అయ్యే వరకు కొరటాలు వెయిట్ చేయాలి. మరి అప్పటి వరకు వెయిట్ చేసి మొదలు పెడితే ఎన్టీఆర్ ఫ్రీ అయితే. సో ఇలాంటి డైలమా సిచ్యువేషన్లో ప్రస్తుతం కొరటాల శివ అయితే, కొరటాల శివనే కాదు నాగశ్విన్ పరిస్థితి కూడా అంతే. ప్రభాస్ వస్తే సినిమా మొదలు పెట్టాలి,
సందీప్ వంగ పరిస్థితి కూడా అంతే. Okay. స్పిరిట్ అని అనౌన్స్ చేశాడు, ప్రభాస్ వస్తే స్పిరిట్ మొదలు పెట్టాలి. మరి స్పిరిట్ ఫస్ట్ చేస్తాడంటే స్పిరిట్కి అయితే ఒక కండిషన్ క్లియర్గా పెట్టాడు. సందీప్ వంగ ఏంటంటే తన సినిమా చేసినప్పుడు వేరే ఏ క్యారెక్టర్ వాళ్ళ హీరో మైండ్లోకి రాకూడదు. ఇంతకుముందు ఇలాగే రాజమౌళి కానీ శంకర్ కానీ రూల్స్ పెట్టేవారు. ఒక సినిమా కమిట్ అయితే మా సినిమా తప్ప ఇంకే సినిమా చేయకూడదు, మాకు ఇచ్చిన డేట్స్ మొత్తం మాకే కేటాయించారు. అట్లా ఇప్పుడు సందీప్ వంగ ఉన్నాడు, నాకు డేట్స్ ఇస్తే నా దగ్గరే. స్టిల్ రాజమౌళి దగ్గర కూడా నడుస్తుంది, ఎందుకంటే వాళ్ళు భారీ సినిమాలు తీస్తున్నాడు. ఈ సందీప్ వంగ ఏంటంటే ఒక మూడ్లో సినిమా తీస్తాడు కాబట్టి హీరో డిస్ట్రాక్ట్ అవ్వకూడదు, లుక్ విషయం కానీ చాలా కేర్ తీసుకుంటాడు. సో అందుకని బల్క్ డేట్స్ నాకు ఒక 70 రోజులు కావాలి అని చెప్పి అడిగాడు. పవన్ దానికి ప్రభాస్ కొంచెం ఓకే చెప్పినట్టే ఉన్నాడు. మరి ప్రభాస్ కనుక సైమల్టేనియస్గా 2 ప్రాజెక్టులు 2 సినిమాలని సైమల్టేనియస్గా, అంటే లాస్ట్ టైం సలార్ చేస్తూనే అవును ఇంకో సినిమా కల్కి కూడా చేశాడు. సో అలా బ్యాలెన్స్ చేసుకుని చేస్తే కొంచెం లైన్ అప్ స్పీడప్ అయ్యి ఒక పక్క దీంతో చేసుకుని ఇది రావచ్చు. అంటే ప్రభాస్ ఖాళీ లేడు, ప్రభాస్కి ఏమో ప్రభాస్ డైరెక్టర్లు ఫుల్ ఉన్నారు, ఎన్టీఆర్ సినిమాలతో ఫుల్ ఉన్నాడు. రామ్ చరణ్ వస్తే పెద్ది తర్వాత రామ్ చరణ్ సుకుమార్తో ఆల్రెడీ కమిట్ అయిపోయాడు. సో ఎవరి కాళ్ళు అంటే హీరోలు పాన్ ఇండియా సినిమాలు తీయడంలో లేట్. మీరు చెప్పిన లిస్ట్ మొత్తం కూడా స్టార్ హీరోస్ ఉన్నారు, అంటే స్టార్ హీరోస్ తప్ప ఈ హీరోస్ నార్మల్ హీరోస్. కొరటాల శివ సినిమా అంటే ఇప్పుడు చిన్న హీరోలు అప్కమింగ్ హీరోలతో చెప్పే సినిమాలు కాదు కదా కొరటాల. మనం ఫస్ట్ నుంచి కొరటాల లైనప్ చూసుకున్నా ఆయన కథలో బృందావనం కావచ్చు, సింహ కావచ్చు, భద్ర కావచ్చు, ఇందులో మనకు కనిపించే స్టార్ హీరోసే. అవును, అంటే ఈ చిన్న అప్కమింగ్ హీరోస్తో కొరటాల సినిమాను ఊహించుకోవడం కూడా కష్టం. మరి ఆ ప్రయత్నం చేస్తే ఫ్రెష్ లవ్ స్టోరీస్ రాయాలి. అవి చేస్తే ఇప్పుడు ఒక రేంజ్కి వెళ్ళిపోయిన డైరెక్టర్ మళ్ళీ తన స్థాయిని తగ్గించుకుని కిందకు సినిమా చేస్తాడంటే అది జరిగే పని కాదు కదా. స్టార్ని హ్యాండిల్ చేశాడు మొన్నటి వరకు, ఇప్పుడు వాళ్ళందరినీ కాదని చిన్న హీరోలతో సినిమా చేయలేడుగా. ఓకే, అంటే మరి స్టార్ పొజిషన్లో రవితేజతో కూడా చేసే అవకాశం ఉంది. రవితేజ కూడా ఆల్రెడీ తన ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నాడుగా. ఓకే, మాస్ జాతర రిలీజ్కి రెడీ పెట్టుకున్నాడు. దాని తర్వాత అనార్కలి అంటే అఫీషియల్గా ఇంకా అనౌన్స్ చేయలేదు. తిరుమల కిషోర్ సినిమా చేస్తున్నాడు, రవితేజ ఖాళీ లేదు. సో ఎటు చూసినా సరే ముందు నువ్వు వెనక పోయిలా ఉంది. అంటే ఇప్పుడు రవితేజ మీరు అన్నట్టు రవితేజతో అవకాశం ఉంటుంది. ఎప్పుడు రవితేజ అంటేనే చాలా స్పీడ్గా సినిమా చేస్తాడు. సో మళ్ళీ కొరటాల శివ ఏం చేయాలి, ఈ మొన్నటి వరకు దేవర 2 కథ మీద కూర్చుంటున్నాను, దాన్ని ఫైనలైజ్ చేస్తాను, సూపర్ ఫైన్ చేసి పెట్టుకుంటానని చెప్పాడు. మరి ఇది వదిలేస్తే ఒకవేళ ఎన్టీఆర్ వస్తే పరిస్థితి ఏంటి? ఆ డైలమా సిచ్యువేషన్లో వీళ్ళు ఎటు మూవ్ అవ్వలేక లాక్ అయిపోయి ఉన్నారు. ఈవెన్ రవితేజతో సినిమా చేస్తే మంచి సినిమా, ఎందుకంటే భద్రా తర్వాత వాళ్ళ కాంబినేషన్ దానికి బోయపాటి డైరెక్టర్ కానీ రైటర్ వచ్చేసి కొరటాల శివే. మంచి కాంబినేషన్ అవుతుంది. కానీ మరి మాస్ రాజా దగ్గర నుంచి ఎంతవరకు సిగ్నల్ వస్తుంది, అప్రోచ్ అన్నది టైం పట్టే ప్రాసెస్. ఓకే, సో చూసారు కదండి కొరటాల శివ గారి పరిస్థితి అయితే ఎలా ఉంది. సో మరి ముందు నువ్వు వెనక ఇలా ఉంది పరిస్థితి. చూద్దాం అసలు మరి ఎన్టీఆర్ గురించి ఎదురు చూస్తారా, లేదంటే ఈలోపు వేరే వాళ్ళతో ఏమైనా సినిమా చేసే ఛాన్స్ ఉందా లేదో చూద్దాం. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.